మీద ఏనుగులు గుడ్డేలుగులు పడి చేన్లు మొత్తం నాశనం చేసినాయి. చేతికొచ్చిన కంకులను గింజలను కొరికి పాడు చేసినాయని మన పటాస్ వార్తలలో బొచ్చడు ముచ్చట్లు చూపించినాం తెలుసు కదా. అగో అసొంటి జీవరాశుల బాధ తప్పిస్తానికి ఏపీ సర్కార్ ఓ ఇచ్చంత్రమైన ఆలోచన చేసింది. మరి గదేంది, వాటితోని జీవరాశుల గండం ఎట్లా పోతుందో మీరే చూడుర్రి. మూగ జీవాలను కాపాడేందుకు ఏపీ సర్కారు బగ్గనే తిప్పలు పడుతుంది కదా. ఏనుగులు ఎలుగుబంట్లు ఎక్కడన్నా తోదప్పి ఊర్ల పొంటి వస్తే ఈ కాంచి బుగులు పడాల్సిన పని లేదు. వాటి కోసం అనుమానానికి ఈ బండ్లను చాలు చేస్తున్నాం. ఈ బండ్లకు ఫోన్ కొడితే వాళ్ళు వస్తారు, వాటిని ఎల్లగొడతారు, అవసరమైతే ఆడికించి పట్టుకపోతారు. ముంగట మీకు అడవి జంతువులతో ఏ తిప్పలుండదు అని చెప్పుకొచ్చిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. అంతేకాదు వాటి కోసం తెచ్చిన 100 బండ్లను జెండూపి చాలు చేసి గీ మాటలు అన్నాడు. హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక కోలివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అదన్నట్లు ఏనుగుల బాధ తప్పించేందుకు కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు తెప్పించిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయినా సుత ఆడాడ ఏనుగులు ఆగం చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే మూగ జీవాల చెరకించి మనుషులను కాపాడుడే కాకుండా వాటిని సుత బతకనీయాలని చెప్పి ఈ బండ్ల ఉపాయం చేసినామని చెప్పుకొచ్చిండు సారు. ఈ బండ్లన్నీ అడవి శాఖ తరపుకించి తిరుక్కుంటే జంతువులను కాపాడుతాయని పూసగుచ్చిండు చిన్న సీఎం. 100 బండ్లలో 93 బండ్లు జంతువుల మంచి చెడ్డలు చూస్తానికైతే కడమ 7 బండ్లు అంబులెన్స్లో లెక్క. అంటే రాంగా పోంగా వాటికి ఏమైనా దెబ్బలిగినా తగిలితే వెంటనే సూది మందులిగినా అదే బండ్లే ఇస్తారన్నట్టు. మొత్తానికి ఇకమత్తు చిత్తూరు, శ్రీకాకుళం ఇంకా మన్యం జిల్లాల దిక్కు బగ్గా అక్కడికొస్తుంది. ఏనుగులు గుజ్జేలుగులు చేయంగా ఇన్నొద్దులు పంటలు మస్తు ఆగమైనాయి. ఇప్పటికన్నా అది కంట్రోల్ అయితే అదే 10,000 అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన అక్కడి జనాలు.